వాడిపోక ముందే నన్ను వాడుకో ప్రభువా. ఆశ్చర్య కార్యములను జరిగించు దేవుడు, అద్భుత క్రియలను జరిగించు దేవుడైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. మనలను ప్రేమిస్తున్న దేవుడు మనలను సజీవ లెక్కలో లెక్కించి మనలను ఆశీర్వదించి మనం అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలని ఆశిస్తూ మనకు అనుగ్రహించిన ఈ నూతన దినమును బట్టి ఆ దేవాది దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు చెల్లునుగాక. ఆ గొప్ప దేవుడు ఈ నూతన దినములో మనకు అనుగ్రహించిన పరమవాక్య ధ్యానము కృపావార్త. పరమగీత గ్రంథము 4వ అధ్యాయము 16వ వచనము. ఉత్తర వాయువు ఏతెంచుము, దక్షిణ వాయువు వేంచేయుము. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువునందు నాకు అత్యంత ప్రియమైన దేవుని జనాంగమా, గత కొన్ని దినాలుగా మనం ఈ 4వ అధ్యాయము 16వ వచనంలోని ఉత్తర వాయువు దక్షిణ వాయువు అనే అంశం గురించి అనేక రకాలుగా మనం ధ్యానిస్తున్నాం. అయితే ఈ దినమున ఆ ఉత్తరపు వాయువు దక్షిణపు వాయువు వేంచేయుట వలన, ఏతెంచుట వలన సంఘం ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంది అనే కొన్ని విషయాలు ధ్యానించి మనము ముందుకు సాగుదాం. ఉత్తర వాయువు ఏతెంచుము, దక్షిణపు వాయువు వేంచేయుము. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం నుండి 6వ అధ్యాయం వరకు ఉత్తర వాయువు అనే పైనుండి వచ్చు వాయువు, ఆ గాలి పరిశుద్ధాత్మ వాయువు సంఘము మీద వీసింది. ఆ ఉత్తర వాయువు ప్రభావంతో దేవుని ఉద్యానవనమైన అపోస్తలులు చాలా భయంకరమైన గొప్ప సేవ చేయగలిగారు. అనేక ఆత్మలను దేవుని సంఘంలోనికి చేరుస్తూ యూదులేమి అన్యులేమి రక్షింపబడిన శిష్యుల సంఖ్య విస్తరించేటట్లుగా ఉత్తర వాయువు సంఘము మీద బహుబలంగా వీచిన రోజులవి. ఇటు ఉత్తర వాయువు చల్లదనముతో ప్రభు బిడ్డలు దేవుని సంఘంలో పరిచర్య చేస్తూ ఉన్నారు. దేవుని ఉద్యానవనమైన సంఘం పైకి ఎదుగుతూ ఉంది. అలాంటి సమయంలో దక్షిణపు వాయువు సంఘము మీదికి విసిరించి యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాటల ప్రకారం లోకాసు వార్త 12వ అధ్యాయము 55వ వచనాన్ని మనం చూస్తే, దక్షిణము నుండి వచ్చు వాయువు వడగాలిని వీస్తుంది అని లేఖనం తెలియచేస్తుంది. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం నుంచి 6వ వచనము వరకు 6వ అధ్యాయం వరకు సంఘం మీదికి ఉత్తర వాయువు వీచుట వలన సంఘం విస్తరిస్తూ ఉంటే, అపోస్తల కార్యాలు 7వ అధ్యాయం నుండి దేవుని ఉద్యానవనమైన సంఘం మీదికి దక్షిణపు గాలి విసరడం ఆరంభమైంది. స్టెఫను చంపబడ్డాడు. సంఘం హింసించబడుతుంది. ఉత్తర వాయువు వీయట వలన సంఘం విస్తరిస్తూ ఉంటే, దక్షిణపు వాయువు అపోస్తల కార్యాలు 7వ అధ్యాయం నుండి సంఘము మీద విసరడం వలన, వడగాలి విసరడం వలన సంఘం హింసింపబడుతుంది. పౌలు సంఘాన్ని హింసించడం ఆరంభించాడు. ఆ కాలంలో యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలులు యూదయ సమరయ దేశములందు చెదిరిపోయారు. సౌలైతే ఇంటింటా జొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేయుచుండెను అని అపోస్తల కార్యములు 8వ అధ్యాయము 1, 2, 3 వచనాల్లో మనం చూడగలం. సౌలు ప్రభు యొక్క శిష్యులను బెదిరించుట, హత్య చేయుట కొనసాగిస్తున్నాడు. పురుషులను స్త్రీలను బంధించుటకు ప్రయత్నాలు చేస్తున్నాడు. దేవుని ఉద్యానం అనే సంఘమునకు ఇది దక్షిణ వాయువు ఉత్తర వాయువు ద్వారా కలిగిన చల్లదనం పోయి శ్రమలు, బాధలు, కష్టాలు, ఇబ్బందులు, చెరసాల అనే వేడి దానికి సూచనగా సంఘం మీద వడగాలి వీసింది. దేవుని ఉద్యానవనం అనే సంఘానికి చల్లదనాన్ని కలిగించే ఉత్తర వాయువు కావాలి, వేడిని పుట్టించే దక్షిణ వాయువు కావాలి. ఆత్మీయంగా అభివృద్ధి చెందడానికి శ్రమలు, కష్టాలు, శోధనలు చాలా అవసరం. దేవుని సంఘమా, యెరూషలేములో ఉన్న సంఘముపై అనేక శ్రమలు వచ్చినట్లు
మనం లేఖనాలలో చూడగలుగుతాం. ఈ శ్రమలు రావడం దైవ చిత్తం. కారణం ఏంటి అని అంటే, ఈ శ్రమల ద్వారా యెరూషలేములో ఉన్న దేవుని ప్రజలు యోదయ, సమరయ, ఇతర దేశాలకు చెదిరిపోయారు. చెదిరిపోయిన వారు సువార్త వలన వాక్యమును ప్రకటించుచు అనేకులకు ప్రభువు వైపు తిప్పారు. ప్రభువు తన సువార్తను వ్యాపింపజేయడానికి తానే సంఘాన్ని చెదరగొట్టినట్లుగా మనం లేఖనాలలో చూడగలుగుతాం. దేవుని సువార్త వ్యాపించడానికి దక్షిణపు గాలి అవసరం, ఉత్తరపు వాయువు అవసరం. ఉత్తరపు వాయువు, దక్షిణపు వాయువు సంఘము మీదికి రావడం వలన సంఘం శ్రమల వలన దేవుని చెంతకు చేరుతుంది, సంఘం విస్తరిస్తుంది. తద్వారా సంఘం అగ్నిలో శోధించబడిన మీదట సువర్ణము వలె మారి దేవుని స్వారూప్యములోనికి, దేవుని సువాసనను వెదజల్లే స్థితిలోనికి సంఘం రాబడుతుంది అని అర్థం. బాప్తిజం ఇచ్చి యోహానే గాని, యేసుక్రీస్తు ప్రభువే గాని, పేతురు గారే గాని ఈ వడగాలి నుండి, ఈ పరిశుద్ధాత్మ శక్తి నుండి సంఘమును అభివృద్ధి పరిచిన వారే. వారు అలాంటి కష్టాలు పడుతూ వారు చెప్పిన మాటలు, మారు మనసుకు తగిన ఫలములు ఫలించండి. మత్తయి సువార్త 3వ అధ్యాయం 7వ వచనంలో, ఎప్పుడైతే సంఘం మీదికి దక్షిణపు వాయువు వడగాలి వీస్తుందో మనం అప్పుడు మారు మనసుకు తగిన ఫలములు ఫలించాలని లేఖనం చెప్తుంది. అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 30వ వచనాన్ని గనక మనం చూస్తే, ఆ అజ్ఞాన కాలమునందు దేవుడు చూచి చూడనట్టు ఊరుకున్నాడు గాని, ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనసు పొందాలి. మారు మనసు పొంది రోమాపత్రిక 6వ అధ్యాయం 22వ వచనము ప్రకారం పరిశుద్ధత అనే ఫలము ఫలించు వారిగా మనం ఉండాలని లేఖనం చెప్తుంది. దైవ జనాంగమా, ఉత్తర వాయువు అనే పరిశుద్ధాత్మ సంఘం మీదకి వస్తుంది. దక్షిణ వాయువు అనే వడగాలి శ్రమను కూడా సంఘం మీదకి వచ్చినప్పుడు హెబ్రీ పత్రిక 12:11 ప్రకారం సమాధానకరమైన ఫలము, అటు దేవునితో సమాధానంగా ఉండాలి, ఇటు మనుషులతో సమాధానముగా ఉండి సంఘము ఫలించేదిగా ఉండుట వలన దేవుడు తన ఉద్యానవనమునకు వచ్చి తనకిష్టమైన ఫలములు భుజించుటకు, తనకిష్టమైన ఫలములను ఆరగించుటకు దేవుడు కృప కలిగి తన ఆశ తీరా తన ఫలములను భుజించి బలా నమ్మకమైన సేవకురాలా అని మనలను తనతో సింహాసనాసీనులను చేయునుగాక. సంఘములో ఉన్న మనం అలాంటి కృపను పొందుకొని ఉత్తర వాయువు అనే పరిశుద్ధాత్మ ద్వారా, దక్షిణ వాయువు అనే శ్రమల ద్వారా కడుగబడిన వారమై, సిద్ధపరిచిన వారమై దేవుని చెంతకు చేరుదముగాక. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమెన్. చిన్న ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడా, నీకు స్తోత్రం. మీరు దినాన మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఉత్తర వాయువు అనే ఆత్మ చేతను, దక్షిణ వాయువు అనే శ్రమలు, కష్టాల చేత అదేదో వింత జరిగినట్టుగా కాదు గాని దేవా, మీ చెంతకు నాయన ఈ దక్షిణ వాయువు మమ్మలను తీసుకెళ్తుందని, ఉత్తర వాయువు మమ్మల్ని సిద్ధపాటు చేస్తుందని మేము ఎరిగిన వారమై బహు సంతోషముతో నీ యందు ఆనందించే కృప ప్రతి ఒక్కరికి అనుగ్రహించి మహిమ పొందుమని మా కొరకై తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనలను దీవించునుగాక. దేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.